ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాము. అపోస్తల కార్యముల గ్రంథంలో 2వ అధ్యాయంలో మనం చదివినట్లయితే ఎన్ని దేశాల నుంచి వచ్చిన వారు ఉన్నారంట అక్కడ? పార్థీయులు, మాదీయులు, ఎలామీలు, మెసపోతోమియా, యూదయ, పృగియా, పంపులియా, ఐగుప్తు అను దేశముల యందలి వారందరూ వచ్చారంట. వారందరూ ఆ భాష ఇక్కడ వింటున్నారు. ఐగుప్తు భాష ఎక్కడ వింటున్నారంటండి? మేడగదిలో వింటున్నారు. దేవునికి స్తోత్రం చేద్దామా. అంటే మనం భాషలతో మాట్లాడుతున్నామంటే, మనందరూ కూడా భాషలతో మాట్లాడుతున్నాము అంటే ఏ భాష మాట్లాడుతున్నామంటే, ఒకవేళ అది ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రజలు మాట్లాడే భాష. దేవునికి మహిమ కలుగును గాక. బాబెలు గోపురమును కట్టే సమయంలో దేవుడంట ఈ భాషలను తారుమారు చేశాడంట. అందరూ అప్పటిదాకా ఒకే భాష మాట్లాడేవారంట. ప్రపంచమంతా ఒకే భాష. ఎందుకని? అందరూ ఒకే తల్లిదండ్రులు బిడ్డలు కాబట్టి, ఆదామవ్వల సంతానం కాబట్టి అందరూ ఒకే భాష మాట్లాడుతూ ఉంటే బాబెలు గోపురం కట్టే చోట అనుకున్నారంట, మనము ఆకాశమును అంటున్నంత గోపురమును కట్టి గొప్ప పేరు సంపాదించుకుందాం. ఏం కావాలంటండి వీళ్ళకి? ఏ పేరు కావాలంట? గొప్ప పేరు కావాలా, మంచి పేరు కావాలా? మీకు మంచి పేరు కావాలా, గొప్ప పేరు కావాలా? ఏమండి, మీకు మంచి పేరు కావాలా, గొప్ప పేరు కావాలా? మాకు మంచి పేరు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెబుతారా? చేతులు ఎత్తండి అమ్మా. మీకు మంచి పేరు కావాలని కోరుకున్న వాళ్ళు చేయెత్తండి. దేవుడు మీ చేతులు చూస్తాడు. మీ దేవుడు చూస్తాడు. మీరు సగం ఉంచితే మీకు సగం వేస్తాడు. మీరు నిటారుగా 90 degrees అయితే మీకు నిండారుగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకు గొప్ప పేరు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మాకు గొప్ప పేరు కావాలన్న వాళ్ళు చేతులు ఎత్తారా? ఒక ఆయన షుగర్ వచ్చి ఆ షుగర్ ప్రభావంతో ఈ భుజం అంట పైకి లేవనెత్తలేంటండి. మీకు తెలుసా? షుగరు వచ్చిన తర్వాత శరీరంలో కొన్ని అవయవాల మీద దాని ప్రభావం కనపడుతూ ఉంటుంది. కంటి చూపు తగ్గుతూ ఉంటుంది. అలాగే నరాలకి స్పర్శ తగ్గుతూ ఉంటుంది. అలాగనే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది, బీపీ పెరుగుతూ ఉంటుంది. ఈ షుగర్ వచ్చిన తర్వాత అన్ని అవయవాలపైన, కిడ్నీస్ పైన, లంగ్స్ పైన, బ్రెయిన్ పైన, ప్రతి హార్ట్ పైన, ప్రతి అవయవం పైన ఆ ప్రభావం పనిచేస్తూ ఉంటుంది. ఈ భుజం అంట పైకి లేవనెత్తకుండా అది ఆగిపోయింది. డాక్టర్ గారు పరీక్ష చేసి, నా చెయ్యి పైకి ఎత్తడంటే రావట్లేదండి అంటే, ఇది ఫ్రోజన్ షోల్డర్, ఇది పైకి రాకపోవడానికి నీకున్న షుగరే కారణం, దాన్ని అదుపులో పెట్టుకో, కంట్రోల్ చేసుకో, షుగర్ నార్మల్గా ఉండాలి అని చెప్పేసి చెప్పారంట. ఆయన చాలా బాధపడ్డాడు. అమ్మా వింటున్నారా? డాక్టర్ గారు చెప్పిన మాట విని చాలా బాధపడి, ప్రభువా నువ్వే నన్ను బాగు చేయాలి నాయనా అని చర్చికి వచ్చి కూర్చున్నాడంట. చర్చిలో, ప్రభువా నువ్వే నన్ను బాగు చేయి ప్రభా, చేయి పైకి లేవట్లేదు నాయనా, అందరూ చేతులు ఎత్తి ఆరాధన చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నాను, నా ప్రార్థన ఆలకించి నా చేయి కూడా పైకి లేకపోయా అని ప్రార్థన చేసుకుంటున్నా అంట. నాలాంటి పాస్టర్ గారు ఏమన్నా అంటే, 2 చేతులు ఆకాశమందున్న దేవుని పెట్టి స్తోత్రాలు చెల్లించండి అన్నాడు గట్టిగా. అందరు చేతులు ఎత్తున్నారు, ఈయన చేయొచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పటి వరకు రాని చెయ్యి అప్పుడు నార్మల్గా వచ్చేసిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుణ్ణి స్తుతించేటప్పుడు పూర్ణ హృదయంతో స్తుతించాలండి. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడంటే, అంటే నీ హృదయం ఎలా ఉందో చూస్తాడు, నీ మనసు ఎలా ఉందో చూస్తాడు, నీ విశ్వాసం ఎలా ఉందో చూస్తాడు, నీ ఆరాధన ఎలా ఉందో చూస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలు గమనించండి. మనము ఈ లేఖన భాగంలో గమనించినట్లయితే ఏ అంశం నుంచి వచ్చాక మనం మేడగదిలో అన్య భాషలతో వారందరూ మాట్లాడుతున్నారు కదా. అన్య భాషలతో వారు మాట్లాడే సమయంలో
ప్రపంచంలో ఏదో ఒక భాష మనం మాట్లాడతాం. అందరూ వచ్చారంట, 11 దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వచ్చి ఈ భాషలు ఏంటంటే వారు అనుకున్నారంట, వీరేదో కొత్త మద్యముతో నిండినారు, కొత్త మందు ఆగారా, ఇది ఏదో కొత్త మందు ఆగారు అందుకని ఇట్లా కేకలేస్తున్నారు అని కొంతమంది అనుకున్నారంట. కొంతమంది ఏమో వీరు మా భాషతోనే మాట్లాడుతున్నారు అని కొంతమంది అనుకున్నారంట. అంటే ఆత్మతో నింపబడిన తర్వాత దేవుడు మనకి ఏ కృపావరం ఇస్తున్నాడంటే భాషలు మాట్లాడే కృపావరం. అంటే పరిశుద్ధ ఆత్మ ద్వారా 9 కృపావరాలు దేవుడు ఏదో ఒకటి తప్పనిసరిగా మనకు ఇస్తాడు. అయితే మొట్టమొదట మనకు బయటికి కనపడేది ఏంటంటే భాషలు మాట్లాడే వరం. దేవునికి స్తోత్రం అండి. ఆయన మన నాలుకను తాకినప్పుడు మనం స్తుతిస్తూ ఉండగానే మనం తెలుగులో మన మాతృభాషలో, నీ మాతృభాష ఏదైనా సరే నీవు స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆ భాష కాకుండా నూతనమైన భాష, అన్య భాష దేవుడు మనకు దయచేస్తాడు. ఒకవేళ ఆ భాషలతో మనం మాట్లాడేటప్పుడు ఏం జరుగుతుందంటే కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనం చదవండి దయచేసి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 3వ వచనంలో అక్కడ హెచ్చరికయు ఆదరణీయు కలుగునట్లు ప్రవచించువాడు మనుషులతో మాట్లాడుచున్నాడు, భాషతో మాట్లాడువాడు తనకే క్షేమాభివృద్ధి కలుగజేసుకొనును గాని ప్రవచించువాడు సంగమునకు క్షేమాభివృద్ధి కలుగజేయును. రెండవ వచనం చదవండి. ఎందుకనగా భాషతో మాట్లాడువాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచున్నాడు. భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుచు ఉన్నాడు. దేవునితో. భాషతో మాట్లాడేవారు ఎవరితో మాట్లాడుతున్నారంటండి? అంటే నీకు తెలిసినా తెలియకపోయినా జాగ్రత్త వినండి, మనకు తెలిసినా తెలియకపోయినా భాషలతో మాట్లాడేవారు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడుచు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పెంతెకొస్తు దినమున వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడి దేవుని నామాన్ని ఘనపరిచారు. ఆ 14వ అధ్యాయంలోనే మనం మరి కొన్ని విషయాలు తెలుసుకున్నట్లయితే అక్కడ ఏమని రాయబడింది అంటే పౌలు గారు సాక్ష్యం చెప్పాడండి. పౌలు గారు ఏమన్నాడంటే మనము భాషతో మాట్లాడితే 4వ వచనంలో తనకే క్షేమాభివృద్ధి కలుగజేసు. నువ్వు భాషతో మాట్లాడితే ఏం చేసుకుంటున్నావు అంటే నీకు క్షేమాభివృద్ధిని కలుగజేసుకుంటున్నావు. అలాగనే 13వ వచనం చూద్దాం. 13వ వచనం, భాషతో మాట్లాడువాడు అర్థము చెప్ప శక్తి కలుగుటకై ప్రార్థన చేయవలెను. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయును. దేవునికి స్తోత్రం చేద్దామండి. 2 చేతులెత్తి ఆకాశమందున దేవునికి స్తోత్రాలు చేద్దామా. హల్లెలూయా. నేను భాషతో ప్రార్థన చేసిన ఎడల నా ఆత్మ ప్రార్థన చేయను. కానీ నా మనసు ఫలవంతముగా ఉండదు. కాబట్టి ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ నేను ప్రార్థన చేసేదను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు గమనించండి, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చినప్పుడు మనకి ఏం జరుగుతుందా అంటే మనము అన్య భాషలతో ప్రార్థన చేస్తాం. అన్య భాషతో ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో దేంట్లో ప్రార్థన చేస్తున్నామంట? ఆత్మలో ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఏమండి? ఎడతెగని ప్రార్థన. ఏమండి? ప్రార్థన వేరు, ఎడతెగని ప్రార్థన. ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. అవునా కదా? ఎస్ ఆర్ నో? ప్రార్థన వేరు, మొరపెట్టడం వేరు. అలాగని ఎడతెగని ప్రార్థన, మెలకువగలిగిన ప్రార్థన, విసుగక నిత్యము చేసే ప్రార్థన, అలాగనే కన్నీటి ప్రార్థన, ఏకాంత ప్రార్థన. వీటన్నిటికంటే ఇంకా ఉత్తమమైనది ఏదా అంటే ఆత్మలో ప్రార్థన. గట్టిగా చెప్పకూడదు. యేసయ్యకి మహిమ చెల్దామా. పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడంటే మనల్ని ఆయన మనకు సహాయం చేస్తున్నాడు. రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనములో గమనించినట్లయితే అక్కడ అటువలే ఆత్మ మనకు మన బలహీనతను చూచి మనకు సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఏం చేస్తున్నాడంటే ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేస్తా ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక.
నీటి బాప్తీసం పొందిన తర్వాత 1986 సంవత్సరంలో నేను నీటి బాప్తీసం పొందాను. ఆ తర్వాత పరిశుద్ధాత్మ బాప్తీసం కోసం నేను కనిపెట్టుకొని ప్రార్థన చేస్తున్నాను. దాదాపు నేను 86 సంవత్సరం 87 సంవత్సరంన్నర కాలము కనిపెట్టుకొని ప్రార్థన చేశాను. నేను పరిశుద్ధాత్మతో సంవత్సరంన్నర దాకా అభిషేకించబడలా, నింపబడలా. నేను ప్రభువుని అడిగా, ప్రభువా నన్ను ఇంకా బాగుగా నువ్వు శుద్ధీకరించి నన్ను ఆత్మతో నింపు ప్రభువా. ఒకవేళ నేను ఎందువలన ఆత్మతో నింపబడలేకపోతున్నానో నా బలహీనతలు నాకు తెలియజే ప్రభువా. నేను నీతో ఒప్పుకొని సమాధాన పడతాను. నా పాపములన్నీ బావుగా కడిగివేసి నన్ను పరిశుద్ధపరిచి నీ పరిశుద్ధ ఆత్మతో నింపు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నా. ఒక రోజున ఆ 88వ సంవత్సరం జనవరి నెల 10వ తారీఖున ఆల్ నైట్ ప్రార్థన జరుగుతూ ఉన్న టైంలో ఆల్ నైట్ ప్రార్థనకి నేను వచ్చా. ఆల్ నైట్ ప్రార్థనలో నేను కూర్చొని ప్రార్థన చేస్తున్నా. ఎప్పుడు దాకా ప్రార్థన చేశామంటే 12 గంటల దాకా మొదటి సెషన్ జరిగింది. 11 గంటలకి మొదటి సెషను ముగించడం జరిగింది. 12 గంటలకల్లా మొత్తం క్లోజ్ చేయడం జరిగింది. అప్పుడు మొదటి సెషన్ 12 గంటలకు ముగిసింది. ఒక టీ బ్రేక్ ఇచ్చారు, మరలా అర్ధగంటలో ప్రార్థన స్టార్ట్ చేశారు. సెకండ్ సెషన్ స్టార్ట్ అయింది. ఆ సెకండ్ సెషన్ కూడా నేను ఉన్నాను. రాత్రి సెకండ్ సెషన్లో ఉన్నవారు స్తోత్రం చెప్తారా? రాత్రి సెకండ్ సెషన్లో ఉన్నవారు స్తోత్రం చెప్తారా? ఓ మై గాడ్, గిద్యోనుతో కూడా 32,000 మంది యుద్ధానికి బయలుదేరారంట. దేవుడు అన్నాడు, ఈ 32,000 మంది సమర్పణ కలిగిన వారు కాదు గిద్యోను, మంది ఎక్కువ మజ్జిగ పలసన, యుద్ధం అంటే భయంగా ఉంది అనుకున్న వాళ్ళందరూ వెళ్ళిపోమని చెప్పాయా అన్నాడు. ఒకటే మాట. దేనికి వెళ్తున్నారు వాళ్ళు? పిక్నిక్ కాదు. దేనికి వెళ్తున్నారండి? యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధం అంటే భయంగా ఉంది అని ఎవరైతే అనుకుంటారో యూ క్యాన్ గో అన్నాడు. అంతే. టీ దాకా సంపూర్ణ సంతోషంగా వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు? 32,000 మందిలో 22,000 మంది హాయ్ బాయ్ అని వెళ్ళిపోయారు. యుద్ధంలో ఉండలా. ఎంతమంది ఉన్నారంట? 10,000 మంది మాత్రమే ఉన్నారు. మనం జయించాలంటే మనం ఏం చేయాలి? యుద్ధం చేయాలి. యుద్ధంలో పాల్గొనకుండగానే విజయం వస్తుందా? పరీక్ష రాయకుండగానే పాస్ అవుతామా? ఆలోచించండి ప్రేమైన దేవుని బిడ్డలారా. మీ సమర్పణ ఏ స్థాయిలో ఉన్నదో ఒకసారి ఆలోచన చేసుకోమని హెచ్చరిస్తున్నాను. ప్రభు కోసం మీ సమయం ఎంత ఇస్తున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి కంటే కూడా ముఖ్యమైన పనులు మీకుంటే నాకు తెలియదు, కానీ నాకు మాత్రం లేవు. నేను కూడా డ్యూటీకి వెళ్ళాను. పగలంతా కూడాను నేను పని చేసుకుని వచ్చాను. పౌలు గారు ఎలాగున గుడారాలు పనిచేశాడో నేను అట్లాగనే ఒక ఉద్యోగం చేస్తా ఉన్నా. నా కుటుంబం, నేను దేవుడు నాకు ఇచ్చే జీతం మీద ఆధారపడి మేము బ్రతుకుతున్నాం. మందిరంలో వచ్చే ఒక పైసా కూడా ఖర్చు మేము మా కుటుంబం కోసం వాడుకోవట్లా. మా 10వ భాగం దేవునికి ఇస్తున్నాం. మిగిలిన డబ్బులు దేవుని పరిచర్య కోసం మేము అది కొలత లేకుండా లెక్క చూసుకోకుండా ఇచ్చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. నేను అలసిపోలేదా? నేను డ్యూటీకి వెళ్ళి రాలేదా? మళ్ళీ ఆదివారం మీరు ఏ టైంకి వచ్చినా రాకపోయినా మీకు సరిపోయిద్దేమో, కానీ నేను వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాలి. మీరు వచ్చి కూర్చొని నిద్రపోయినా సరిపోయిద్దేమో, కానీ నేను మాత్రం నిలబడి నోరు చించుకొని గొంతు చించుకొని వాక్యం చెప్పాలి. నాకంటే ఎక్కువ బాధ్యతలు మీకు ఉన్నాయా? భారాలు మీకు ఎక్కువ ఉన్నాయా? ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకంటే నేను వయసులో చాలామంది కంటే పెద్దవాడిని ఇక్కడ ఉన్నాను. మీకంటే కాంప్లికేషన్స్ నాకు ఉన్నాయి, మీకంటే ఇబ్బందులు నాకు ఉన్నాయి. కానీ రాత్రి 12 గంటల వరకు నేను ఉన్నాను. ఆ రాత్రి పూట నేను 12 గంటలు అయిపోయిన తర్వాత 1 గంట ఆ టైంలో ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరూ ప్రార్థన చేస్తూ ఉన్నా. అక్కడ కొద్దిమంది ఉన్నారు, జాగ్రత్తగా గమనించండి. కొద్దిమంది ఉన్నారు. ప్రార్థన చేస్తూ ఉంటే సడన్గా దేవుని పరిశుద్ధాత్మ నా మీదికి బలముగా దిగి రావటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నాను. చెప్తున్నానండి, మీరు అభిషేకించబడటానికి నేను పొందిన సాక్ష్యం చెబుతున్నా. ఆ రోజు నేను ఉపవాసం ఉన్నా. నీ ఉద్యోగం ఏదైనా, నీ వ్యాపారం ఏదైనా, మీ చేతి పని ఏదైనా, మీ కుటుంబ సమస్యలు ఏదైనా, మీ అవసరాలు ఏదైనా సరే మనము దేవుని దీవెన పొందాలి అంటే వాటన్నిటిని కూడాను జయించి దేవుని మందిరంలో మనం ఉండాలి, సంఘములో మనం ఉండాలి. 120 మంది ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేసుకోలేరా?
పేతురు గారికి ఇల్లు లేదా? ఆయన సొంత ఇల్లు ఉంది, అత్తగారి ఇల్లు ఉంది. ఏమండి? అందరినీ ప్రభు ఏం చెప్పాడంటే మీరు కనిపెట్టుకోనండి, యెరూషలేములోనే ఉండి కనిపెట్టుకోండి. అందరు కలిసి ప్రార్థన చేశారు. పెంతెకొస్తు దినమున అందరిపైన దేవుని పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. నా జీవితంలో ఆ పెంతెకొస్తు దినము 1988 సంవత్సరం జనవరి నెల 10వ తారీఖున ప్రభు నాకు అనుగ్రహించి దీవించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ తర్వాత దేవుడు నన్ను భాషలు మాట్లాడే కృపావరముతో దీవించాడు. నేను స్తుతిస్తూ ఉండగా నోరు దేవా స్తోత్రం 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 అంటూ ఉండగా తెలియకుండా అన్య భాషలు వచ్చేసినాయి. సంఘంలో నేను ప్రార్థన చేస్తున్నప్పుడు అన్య భాషలతో దేవుడు నన్ను ఆశీర్వదించి ఆయన ఆ కృపావరంతో నింపాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇక్కడ అపోస్తలులు వారు ఆత్మతో నింపబడిన తర్వాత వారు మొట్టమొదట వాక్యం బోధించినప్పుడు ఆ సంఘములోనికంట ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఇది ఎవరు జరిగించారు? పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు 3000 మందిని సంఘంలోకి నడిపించాడు. ఆ తర్వాత 5000 మంది సంఘంలోనికి నడిపించాడు. ఇక్కడ ఆ సమయంలో క్లుప్తంగా నేను ముగిస్తున్నాను. అపోస్తల కార్యములు 8వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 14 వచ్చిన నుండి సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. యేసు నామమున బాప్తిసం మాత్రము పొంది ఉండిరి. దేవునికి స్తోత్రం చేద్దామండి. హల్లెలూయా. 7 పెద్దలను ఏర్పాటు చేశారు. ఆ 7 పెద్దల్లో ఒకడైన ఫిలిప్పు ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఇక్కడ సువార్తను ప్రకటించగానే దేవుడు గొప్ప అద్భుత కార్యాలు జరిగించాడు. మనం చేయాల్సింది ఏంటంటే మనం సువార్తను ప్రకటించడమే. అద్భుత కార్యాలు జరిగించేది ఎవరు? దేవుడు. మనం ప్రార్థన చేయడం మన వంతు, కార్యాలు చేయటం ఆయన వంతు. అంతే. ఎక్కడైనా సరే, ఎంత చిన్న సమస్య అయినా ఎంత పెద్ద సమస్య అయినా సరే మనము ప్రార్థన చేయటమే మన వంతు, కార్యాలు జరిగించటము ఆయన వంతు. ఆయన చేస్తాడు. ఆయన తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు, తన వాక్యాన్ని స్థిరపరుస్తాడు. ఇక్కడ ఫిలిప్పు వారు సువార్త ప్రకటించాడు. అద్భుతాలు జరిగినాయి, దయ్యాలు పారిపోయినాయి, అనేక మంది వాక్యమును విన్నారు, అనేక మంది అద్భుత కార్యాలు చూశారు. ఇప్పుడు మేము ప్రభువుని నమ్ముకుంటా ఉన్నారు, బాప్తిస్మము పొంది ఉన్నారు. ఏ బాప్తిసం పొందారంట? నీటి బాప్తిసం పొందారు. అయితే పరిశుద్ధాత్మ వారి మీదకి రాలేదు. ఈ వార్త ఆ సంఘములో పెద్దలైనటువంటి అపోస్తలులు ఉన్నారు, వారికి ఫిలిప్పు గారు తెలియజేశాడు. అయ్యా, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, కానీ నేను బాప్తిసం ఇచ్చిన వారు పరిశుద్ధాత్మతో నింపబడలేదు అని పేతురు గారికి, యోహాను గారికి, యాకోబు గారికి, ఆ శిష్యులందరికీ 12 మంది ఉన్నారు కదా అపోస్తలులు, వారందరికీ తెలియజేసినప్పుడంట వారు ఏం చేశారంటే యెరూషలేములో ఉన్న ప్రధాన సంఘము నుండి పేతురును, యోహానును సమరయ ప్రాంతంలో ఉన్న వారి దగ్గరికి పంపించారు. వారు వచ్చినప్పుడు ఏం చేశారంటే వారు వచ్చి వారందరూ పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేశారు. ఉపవాస ప్రార్థనలో ఏం చేస్తున్నామండి? అందరూ పరిశుద్ధాత్మను పొందవలనని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ ఉన్న సేవకులు ప్రార్థన చేస్తారు. అలాగని మనం ఇంకా దైవ సేవకులను పిలిస్తే వారు వచ్చినప్పుడు కూడా వారు కూడా ఏం చేస్తారు? అందరూ పరిశుద్ధాత్మతో నింపబడాలని ప్రార్థన చేస్తారు. దేవుడు అందరి ప్రార్థన ఆలకించి సంఘమును ఆయన ఆత్మతో అభిషేకిస్తారు. ఇప్పుడు సమరయ వారందరూ తల మీద చేతులు పెట్టి ఎవరు ప్రార్థన చేస్తారంట? పేతురు, యోహాను ప్రార్థన చేస్తారు. వారు ప్రార్థన చేస్తూ ఉండగా, అందరు తల మీద చేపెట్టి ప్రార్థన చేస్తూ ఉండగా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై దేవుని నామాన్ని ఘనపరిచారు. దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా? సమరయలో ఉన్న వారందరూ, బాప్తిసం పొందిన వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. అపోస్తల కార్యములు 19వ అధ్యాయము 1వ వచనం నుంచి దయచేసి పౌలు గారు అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి
పరిశుద్ధాత్మను పొందితిరా పరిశుద్ధాత్మను మీరు పొందితిరా అని వారిని అడుగగా వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే వినలేదని మేము వినలేదు అని చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే దేనిని బట్టి బాప్తిస్మం పొందితిరని మరి దేని బట్టి బాప్తిసం పొందారని అడిగాడు. వారు యోహాను బాప్తిసం బట్టి మేము బాప్తిస్మము పొందామని చెప్పారు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిస్మం ఇచ్చాను కదా. విని యేసు నామమున బాప్తిస్మం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాటలాడుచు ప్రవచించుటకును మొదలు పెట్టిరి. గట్టిగా చెప్పలు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. వారందరూ ఇంచుమించు 12 మంది పురుషులు 12 మంది పురుషులు అక్కడ ఉన్నారంట సంఘంలో. ఏ సంఘం అది? ఎఫెసు సంఘం. ఆ సంఘంలో ఉన్నవారు బాప్తిసం పొందారు. పౌలు గారు వెళ్ళగానే ఒక ప్రశ్న అడిగాడు. ఏమని? మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారా? పొందిన వాళ్ళు చేతులు ఎత్తండి. నేను పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాను అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. ఓకేనా? అక్కడ కూడా ఇట్లా చేతులు ఎత్తారు. ఎవరు చేతులు ఎత్తలా? పౌలు గారు అన్నారు మీరు పరిశుద్ధాత్మను పొందారంటే ఎవరు చేతులు ఎత్తలా. అదేంది మీరు ఎవరు చేతులు ఎత్తలేదు ఏంది అడిగాడు ఆయన. వాళ్ళు అంటున్నారు అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మేము వినలేదయ్యా అన్న. ఇక్కడ కూడా ఉన్నారు అటువంటి వాళ్ళు. పరిశుద్ధాత్మ గురించి మాకు అసలు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. పరిశుద్ధాత్మ గురించి మాకు అసలు తెలియదు అన్న వాళ్ళు చేతులు ఎత్తారా? అంటే తెలుసు కానీ పొందలేదు, అంతేనా? తెలుసు పొందాము, తెలుసు కానీ పొందలేదు, అంతేనా? తెలియకపోతే తెలుసుకోవాలి, తప్పేం కాదు కదండి. తెలియని విషయాలన్నీ పాస్టర్ గారు అనేది చెప్తారు, అక్కడ పరిచారకులన్నీ చెప్తారు, ఇంకా ఎవరైనా తెలిసిన వాళ్ళైనా చెప్తారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు మరి మీరు బాప్తిసం పొందారు కదండి. పొందాం. ఏ బాప్తిసం పొందారు మీరు? ఏ బాప్తిసం పొందారు? నీటి బాప్తిసం. యోహాను చెప్పాడు కాబట్టి అట్లాగే పొందామయ్యా అన్నాడు. మరి యోహాను ఏం చెప్పాడు? నా వెనక వచ్చుచున్న ఆయన, ఎవరు నా వెనక వచ్చిన ఆయన? యేసు ప్రభు వారు. ఆయన దేంట్లో బాప్తిస్తాడు? ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బాప్తిస్తాడు కదా. మరి ఆ బాప్తిసం పొందాలి కదా మీరు. అంటే అప్పటి వరకు మాకు తెలియదయ్యా, మేమిప్పుడు నమ్ముచున్నాము. దేవునికి స్తోత్రం. అయితే మేము ఇప్పుడు బాప్తిసం పొందుతాము అన్నారు. మళ్ళీ బాప్తిసం వారు పొందారా పొందలేదా? ఎస్ ఆర్ నో? ఏనండి జాగ్రత్త తినండి. బాప్తిసం మరలా పొందారా పొందలేదా? మరి బాప్తిసం ఎన్నిసార్లు పొందాలి? ఒక క్వశ్చన్ చాలామంది అడుగుతుంటారు, విశ్వాసులకు వచ్చే ప్రశ్న ఇది. బాప్తిసం ఎన్నిసార్లు పొందాలండి? ఒకసారి పొంది సరిపోదా? చిన్నప్పుడు బాప్తిసం ఇచ్చారు. ఎప్పుడు? 21వ రోజున బాప్తిసం ఇచ్చారు కదా. ఆ రోజు మంచి రోజు అనుకొని అప్పుడు నీళ్ళు ప్రోక్షించి, ఎందుకంటే ఏడుస్తున్నావుగా నువ్వు, నీళ్ళ ముంచితే వాళ్ళకి తెలియదు, నీకు తెలియదు కదా. ఎప్పుడు మన బాప్తిసం పొందాలి? మారు మనసు పొందాలి. పాప క్షమాపణ, నా పాపాలన్నీ వేసే క్షమించాడు అని నిశ్చేత మనకి వచ్చినప్పుడు బాప్తిసం పొందాలి. ఇప్పుడు చిన్నప్పుడు కొంతమందికి బాప్తిసం ఇస్తున్నారు. ఆ బాప్తిసం సరైన బాప్తిసమేనా? ఇప్పుడు నాకు పెళ్లి చేయమంటే నువ్వు బాప్తిసం తీసుకుంటేనే పెళ్లి చేస్తాను, అది చేయను అంటున్నాడు పాస్టర్ గారు కొన్ని సంఘాల్లో, మన సంఘంలో కాదు. అందుకని ఏం చేస్తారు? పెళ్లి కోసం ఏం చేస్తున్నారండి? బాప్తిసం తీసుకుని. ఏ బాప్తిసం? అది చిలకరింపు, నీళ్ళలో ముంచటం. ఏ బాప్తిసం అయినా సరే అది పాప క్షమాపణ పొందిన తర్వాత తీసుకున్న బాప్తిసమేనా? కాదు. అది బాప్తిసం లెక్కలోనికి రాదు. అటువంటి అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు నిజంగా పశ్చాత్తాపడి పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందాలి. ఇది నిజమైన ఏకైక సత్య బాప్తిస్మము. దేవునికి స్తోత్రం. ఈ సంఘంలో ఉన్నవారు వారు వాస్తవాన్ని అంగీకరించి తమ తప్పులు తెలుసుకొని బాప్తిసం పొందారు. బాప్తిసం పొందిన తర్వాత ఇప్పుడు పౌలు గారు వారి తల మీద చేయిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ఎంతమంది ఉన్నారంటే అక్కడ
12 మంది ఉన్నారంట. 12 మంది మీద చేపెట్టి ప్రార్థన చేస్తే 12 మంది ఆత్మతో అభిషేకించబడ్డారు. దేవునికి స్తోత్రం అండి. హల్లెలూయా. ఏ సంఘంలో చూసినా కొంతమంది అభిషేకించబడుతున్నారు, కొంతమంది అభిషేకించబట్ల, అన్ని సంఘాల్లో కూడా. కానీ ఆ సంఘంలో అందరూ అభిషేకించబడ్డారు. ఆ మేడగదిలో అందరూ అభిషేకించబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పెంతెకొస్తు దినమున ఈరోజు అండి, ఈరోజు మన జీవితంలో పెంతెకొస్తు దినము వచ్చును గాక. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్తారా? నా జీవితంలో పెంతెకొస్తు దినము వచ్చునుగాక. నా జీవితంలో పెంతెకొస్తు దినమును అనుమతించు ప్రభువా. నాకు పెంతెకొస్తు అనుభవమును దయచేయండి ప్రభువా. దేవుడు నీకు సహాయము దయచేయను గాక, సమాధానం దయచేయను గాక, అభిషేకం దయచేయను గాక, పెంతెకొస్తు ఆనందాన్ని అనుగ్రహించను గాక. అందరూ సరే లేచి నిలబడి ప్రార్థన చేద్దామా? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలుసునైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృపించారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు, 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు మీరు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్.
ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృపను గ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు, అర్పణలు, మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్యలో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు, మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలు పంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.